దేశంలోని జనాభా ప్రపంచంలో నెంబర్ వన్గా ఉన్నది. 146 కోట్ల జనాభాతోని ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్గా ఉన్నది. ఇందులో ప్రధానంగా 60% యువత కనపడతా ఉంది. ఈ మానవ వనరుల్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అది బాధ్యత కూడా. ముఖ్యంగా వ్యవసాయ రంగమే ఆహార కొరత అయితే లేదులే కానీ ఉపాధి మార్గాల్ని చూపించలేకపోతుంది. ఒట్టి అన్నం ఉంటే సరిపోద్ది, గోధుమలు వరి ఉంటే సరిపోదు కదా. ఉప్పు, పప్పు, చింతపండు, మంచినూనె, పెట్రోలు, ఇల్లు, కరెంట్ బిల్లు, కిరాయిళ్ళు, బట్టలు, ఇతర ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ రావాలి కదా, కూరగాయలు ఇవన్నీ రావాలి కదా. ఆయా కుటుంబాల ఆదాయం వస్తేనే ఇవన్నీ నడుస్తుంది ట్రాన్సాక్షన్. సో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఆరోగ్యం బాగాలేకపోతే ముసలి వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు ఇవన్నిటిని చూడాల్సినటువంటి బాధ్యత కుటుంబం మీద ఉంటుంది, కుటుంబ పెద్ద మీద ఉంటుంది. వచ్చిన ఆదాయాన్ని గ్యాదర్ చేసి ఆ విధంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా, సోదరిమణులారా, ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూసినప్పుడు, ఆ నివేదికల ప్రకారమే చూసుకున్నప్పుడు జనాభా పెరుగుదల నిష్పత్తి, ఉద్యోగిత పెరుగుదల నిష్పత్తి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. దీనివల్ల నిరుద్యోగిత చాలా ప్రాంతాల్లో ఉన్నదని చెప్పేసి ఐక్యరాజ్య సమితి సాక్షాత్తు వరల్డ్లో ఇక టాప్ మోస్ట్. ఇక అంతకంటే అది మంచి పని చేస్తుందా చేయట్లేదు సెకండరీ. ఇక అంతకంటే వరల్డ్ లెవెల్లో చెప్పగలిగేటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే భారతదేశంలో ఈ పరిస్థితి ఉన్నది. జనాభా పెరుగుదల, ఉద్యోగిత పెరుగుదల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వలసలు వెళ్ళే పరిస్థితి మనకి కనపడతా ఉంది. పనికి ఆహార పథకం లేకపోతే ఉపాధి హామీ పథకం కూడా 100 రోజులది కరువు ప్రాంతాల్లో 200 రోజులు పెంచాలంటున్నారులే కానీ ఉన్న నిధులు, లక్షల కోట్ల నిధులు 1000 కోట్లకు తీసుకొచ్చేసారు. సో వ్యవసాయ రంగం పనులు లేని చోట ఉపాధి కరువు పనులు పెట్టడం మంచిదే. అది ఊరు అభివృద్ధికి రోడ్డు పోస్తారు, ఇంకోటి చేస్తారు మంచిదే. సో ఈ పరిస్థితి ఉన్నది. వచ్చే ఉపాధి కరువు పనులు, ఉపాధి హామీ పథకం పనులు సంబంధించి దాంతోనే కుటుంబ పోషణ జరగదు. కూరగాయల మందం ఏదో వెళ్ళిపోద్ది అనేది 100 రూపాయలు, 150, 200 వస్తాయి అనుకోండి. దానికి 500, 1000 రూపాయలు ఏం రావు. 1000 రూపాయలు 2000 వచ్చినట్టు చరిత్రలో లేదు. ఉపాధి అదేదో కూటికి గుడ్డకి వెళ్ళినట్టుగా రోజుకి గుడ్డకేం వెళ్ళదు, కూటికి వెళ్ళినట్టుగా రోజు గడిచినట్టుగా కూరగాయల క్వాంటిటీ సరిపోదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా. ఉద్యోగిత కల్పన అనేది చాలా ఛాలెంజింగ్ ఉన్నాయి. చాలా ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యి ఓటమి పాలైనటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశంలో చూసుకుంటే, ఇతర దేశాల్లో చూసుకుంటే చాలా దేశాల్లో దానివల్లనే ఇప్పుడు మనం శ్రీలంక ఇష్యూ తీసుకున్నా, నేపాల్ ఇష్యూ తీసుకున్నా అయ్యే కదా ప్రధానమైనది, నిరుద్యోగిత వల్లే కదా. సో ఉపాధి లేకుండా కుటుంబాలు పేదరికంలో మగ్గుతూ ఉండి పాలకులు అశ్రద్ధగా లగ్జరీస్ గడిపినప్పుడు ఎవరికైనా కాలుద్ది, నాకైనా కాలుద్ది, మీకైనా కాలుద్ది. కాలినప్పుడు ఖచ్చితంగా తిరుగుబాట్లు వస్తాయి. సో నిరుద్యోగితని తగ్గించి ఉద్యోగితని పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి స్వయం ఉపాధి కార్యక్రమాలు చూపించి ఆ విధంగా నిరుద్యోగ అవసరం ఇచ్చేసాటి ఇచ్చుకుంటూ ఆ విధంగా ప్రజలను సమన్వయం చేసుకుంటూ నడిపించుకుంటూ పోవాలి. కుటుంబ పెద్ద ఎట్లా నడిపిస్తాడో రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ, అది ఏ దేశానికి కానీ ఇది వర్తించింది, అట్లా నడిపించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మళ్ళీ ఇందులో పట్టణ నిరుద్యోగిత కొద్దిగా బెటర్ ఉంటే వాళ్ళకి సాటిస్ఫై కలిగినటువంటి ఉపాధి అవకాశాలు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం సంవత్సరానికి 12 నెలలు ఉపాధి ఉండదు, 365 రోజులు పని ఉండదు. సో దానివల్ల కుటుంబ పోషణ ఛాలెంజింగ్గా ఉంటుంది. పిల్లల చదువులు ఇంకోవైపు ముందు కూర్చొని ఉంటాయి గొంతు మీద కత్తిలాగా. వీటన్నిటికీ ఖర్చులకు సంబంధించి, మెయింటెనెన్స్ సంబంధించి ఖచ్చితంగా నగరాల బాట, పట్టణాల బాట, వలస బాట పడుతూ ఉన్నారు కార్మిక వర్గం కానీ, అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ముఖ్యంగా యూత్ కూడా అనేది చెప్పుకోక తప్పదు. చాలామంది పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక. సామాన్యులు, దిగువ మధ్యతరగతి వాళ్ళు చిరు వ్యాపారాలు, చిన్న తరహా వ్యాపారాలు, మధ్య తరహా వ్యాపారాలు చేసుకుంటే ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేటువంటి అధికారులు లేకపోవడం ఒక సమస్య అయితే, రెండో వైపు అప్పు తీసుకొచ్చింది ఆ వడ్డీలు కట్టడం తలకమించిన భారంగా అవుతారే. అది ఉపాధి మార్గాలు సంగతి దేవుడిరుగు అప్పులు పాలవుతున్న పరిస్థితిని కూడా మనం అదొక ముఖ చిత్రంగా భారతీయ వ్యవస్థలో కనపడతా ఉంది. సో ఎంటర్ప్రెన్యూర్ రంగం గాడుదలు కాస్తుంటుంది. వసూలు చేయటమే, ట్యాక్స్లు వసూలు చేయటమే కానీ ప్రభుత్వం ఎంటర్ప్రెన్యూర్ రంగం చిన్న తరహా, మధ్య తరహా వ్యాపారులకి, సామాన్యులు ఏదైనా పని చేసుకోవడం వల్ల ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు రోజు ఒక 500 రూపాయలు వస్తాయి అనుకోండి, ఫుడ్ పెట్టి భవన నిర్మాణ కార్మికులకు ఇస్తున్నారు. అట్లా కూడా ఎంటర్ప్రెన్యూర్ రంగానికి సంబంధించి 2 రోజుల, 4 రోజుల, 10 రోజుల సెక్టార్ని బట్టి ఉపాధికి అవకాశాలకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళకి ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఆ విధంగా వాళ్ళు స్వయం ఉపాధితో బతకడానికి ఆస్కారం ఉంటుంది. సో లేకపోతే ప్రభుత్వాల మీద తిరుగుబాటు అయితే ఇటు శాంతి భద్రతల సమస్య దాకా వెళ్తుంది.
కరోనా టైంలో మనం చూసాం, ఉన్న డబ్బులు సేవింగ్ చేసిన డబ్బులన్నీ అయిపోయినాయి. ఆ 2-3 సంవత్సరాలలో అయిపోయి అప్పులు చేశారు. అప్పులు తీర్చడానికి మా ఫ్రెండ్స్ మొన్నటిదాకా పట్టింది, నా సర్కిల్లో నా జూనియర్స్, సీనియర్స్, నా కోలీగ్స్. సో ఇట్లాంటి విపత్తులు వస్తాయి కాబట్టి ప్రజలు ఏమైనా ₹1 దాచుకుందాం అనుకుంటారు. వచ్చిన ఖర్చు చేస్తే సడన్గా కరోనా లాంటి విపత్తులు వస్తాయి. ఈ పరిస్థితుల్లో ఇది నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ తమిళనాడు, నాట్ ఓన్లీ కర్ణాటక, నాట్ ఓన్లీ ఢిల్లీ, నాట్ ఓన్లీ మహారాష్ట్ర, త్రూఅవుట్ ఇండియాకి సంబంధించినటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశంగా దీన్ని చూడాలి. ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. వలసల్ని అరికట్టాలంటే గ్రామీణ ప్రాంతాలని వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాల్ని డెవలప్మెంట్ చేయాలి. గొర్రెల మేకల పెంపకం, కోళ్ల ఫారాలు, కోడిగుడ్ల వ్యాపారం, పాడి పరిశ్రమ, పాల పరిశ్రమ, పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి గ్రామీణ ప్రాంతాల్లోనే. సిటీలకు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టి ఏం చేస్తారు, గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. అవుట్కట్స్లో పెట్టుకుంటే ఒక చిన్న కంపెనీ లాంటిది ప్రోడక్ట్ పెట్టుకొని అక్కడ నుంచి కొంతమందికి ఉపాధి దొరికితే అక్కడ నుంచి ఆ ప్రోడక్ట్లు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను తయారు చేసి పంపించండి. ఆ విధంగా కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరుకుతుంది. దాంతో పాటుగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుందనేది నేను తెలియజేసుకుంటున్నాను సోదరులారా, సోదరీమణులారా. ఇప్పుడు అనేక స్టార్టప్ కంపెనీలు వచ్చినాయి, అనేకమైనటువంటి రోబోటిక్ వ్యవస్థ వచ్చింది, ఉపాధిని కొట్టేటువంటి రోబోటిక్ వ్యవస్థ, రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మానవ వనరులను ఉపయోగించుకున్నటువంటి టెక్నాలజీ, సైన్స్ ఉపయోగపడాలి తప్పితే మానవ వనరులను నిర్వీర్యం చేసి వాళ్ళ నాకల్లో మార్చి ఉత్పత్తి రంగం ఉత్పత్తి చేసి మరి దేశం ఎటువైపు పోతూ ఉంటుంది. మిషన్లతోనే కాపురాలు చేయండి, మిషన్లతోనే శృంగారం చేయండి, మిషన్లతోనే బతకండి. సో అందుకోసం మానవ వనరులు అనేది చాలా ప్రధానమైంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రజలందరూ బతకాలి. అందరికీ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, చేసుకోవడానికి పని, విద్యా ఉపాధి రంగాలకు సంబంధించినటువంటిది ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ నిరుద్యోగిత రేషియోని ఎంత తగ్గి 14-20%, 30% అందుబాటుకుండా ఉన్నది భారతీయ నిరుద్యోగం. అడ్డా మీద సుతారు పని కూలికి పోతే దొరికిందో దొరకలేదు. రోడ్డు మీద పనికి వెళ్ళి నిల్చుంటే పిలుస్తారో లేదో తెలియదు ఇతర పనులకు సంబంధించి. ఆ వెళ్ళిన వాళ్ళని కూడా వీళ్ళు లేబర్ ఆఫీసర్లు ఉపాధి కల్పించినట్టుగా లెక్కలలో చూపిస్తూ ఉన్నారు. ఇంత దరిద్రంగా, దారుణంగా ఇట్లా తయారయ్యారు లేబర్ ఆఫీసర్లు. అన్ని చోట్ల కాదు, చాలా చోట్ల. కొన్ని చోట్ల మంచి వాళ్ళే ఉన్నారు అనుకోండి, చాలా చోట్ల ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటూ దేశం అంతా బాగుందనే లెక్కలు చూపించినట్టుగా ఉన్నారు వీళ్ళంతా కలిసి. బాగాలేదు కదా. ఉద్యోగ ఉపాధి రంగాలను డెవలప్మెంట్ చేయాలి. పారిశ్రామిక రంగాన్ని, ఇతర అన్ని రంగాలు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని రంగాల్ని డెవలప్మెంట్ చేసి ఆ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించి ముందుకు తీసుకోవాలని తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, నీ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి.